హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండగకి అయితే మేము పొలంలో జిల్లేడు మండ రేగి మండ అయితే వేస్తాం. పొలానికి పత్తి చేనుకైనా వరి చేనుకైనా దేనికైనా కానీ పొలంలో మండ పెడతాం. ఇంటి మీద కూడా పెడతాం. ఈ మండ వేసిన తర్వాత చేలో నుంచి ఏం తీసుకెళ్ళకూడదు మనం. మా పొలం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, రెండు వైపులా ఉంది మాకు. మెయిన్ రోడ్ పక్కన ఇదిగో మా చేలో పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. మా పొలంలో వరి పొలం కట్టినాం, పత్తి చేను బోర్లు ఉన్నాయి, మాకు 2 బోర్లు ఉన్నాయి. వరి పొలం అయితే కట్టినాం. ఇప్పుడు పొలంలో మండ ఎలా వేస్తానో చూపిస్తా. మడి మాకు చాలా చోట్ల ఉంది, అక్కడ కొంచెం అక్కడ కొంచెం. అవి మొత్తం ఇప్పుడు వెళ్ళి వేయాలి, నేను చూపిస్తాను. మర్రి కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మర్రి చెట్టు ఎప్పటి నుంచో ఉంది, నేను వచ్చి 30 సంవత్సరాలు. అయ్య బాబాయ్, రేక్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పడ్డది. ఇదే మా పొలం, 1/2 ఎకరం ఇది. ఈ 2 మళ్ళు ఇదిగో. ఈ పొలంలోనైతే ఇలా రేగిమండ అయితే ఇలా పెట్టుకుంటాం. రేగిమండ జిల్లేడు మండ 2 వేస్తాం. ఇది ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే మేమైతే ఇలాగే చేస్తాం. మరి మీ ఊళ్ళలో వేస్తారో ఏరో తెలీదు. ఇదే మా మరిది భాగం, ఇదే మా భాగం. మా భాగంలో మర్రి చెట్టు అయితే ఉంది. చూడండి మర్రి చెట్టు ఎంత పెద్దదిగా ఉందో. చిన్నుగాడు నేనైతే వచ్చాము పొలం కాడికి. చిన్ను హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీ ఊళ్ళో వేస్తారో ఏరో మండ చెప్పండి కామెంట్లో.